హాయ్, నా పేరు రోహిత్. వోల్గా వీడియోస్ 17 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. దానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. మీ ఇన్నేళ్ళ అనుభవంతో ఇప్పటి వరకు మీరు చూసిన కథల్లో చాలా మార్పులు వస్తూ ఉంటుంటాయి కదా. ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక మంచి కథ రాయాలనో, లేకపోతే ఈ టాపిక్ మీద టచ్ చేయాలనో, లేకపోతే ఇలాంటి సినిమాలు వస్తే బాగుంటుందనో మీకు అనిపించేది ఏదైనా ఉన్నాయి సార్? అంటే ఈ ఏజ్లో నేను కోరుకునేది ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు వస్తే బాగుండని అనిపిస్తుంది. ఇప్పుడు 2 సినిమాల పేర్లు చెప్తానమ్మా. అంటే అవి మీరు చూసారో లేదో నాకు తెలియదు, కానీ మన ఆడియన్స్ చూసే ఉంటారు. రామారావు గారిది ఉమ్మడి కుటుంబం తీసుకోండి, నాగేశ్వరరావు గారిది ఆదర్శ కుటుంబం తీసుకోండి. రామారావు గారి కుటుంబం సినిమాలో ఏంటంటే అందరం కలిసి ఉంటే దేన్నన్నా సాధించగలం, జీవితం అంతా హ్యాపీగా సాగిపోద్ది అనేది ఉమ్మడి కుటుంబం. ఆదర్శ కుటుంబం ఏంటంటే విడిపోయినా కూడా హ్యాపీగా ఉండొచ్చు, ఎవరికి వాళ్ళు వేరే వేరే కాపురాలు పెట్టేసినా కూడా హ్యాపీగానే ఉండొచ్చు. కలిసి ఉండి ఇబ్బందులు పడటం కంటే విడిపోయి హ్యాపీగా ఉండటం బెటర్ కదా అనేది వాళ్ళ థీమ్. కానీ ఈ సినిమా పే చేసినంతగా ఆ సినిమా ఆ రోజు అది పే చేయలేదు. అది దట్ ఈజ్ రామారావు గారు. అలాగేంటంటే అమ్మా, ఎప్పుడు ఉమ్మడి కుటుంబాల మీద మనం సినిమాలు తీసి, అంటే కేవలం యాక్షన్ సినిమాలే ఒక దెబ్బ కొడితే 10 మంది అలా ఎగిరిపోవడమే కాకుండా రియాలిటీలో ఒక పచ్చని పొలాల్లో ఒక పల్లెటూరు వాతావరణంలో, ఇప్పుడు నిన్న అంటే కొంచెం అది సూపర్ డూపర్ హిట్ అయిపోయింది, దాన్ని మనం పోస్ట్ మార్టం చేయకూడదు, సంక్రాంతికి వస్తున్నాం అనేది రూపాయి పెడితే 10 రూపాయలు వచ్చిందండి. అలా మీరు అలాంటి తీగిపోయినా కూడా అలాంటి సినిమాలు కొంచెం పల్లెటూరు వాతావరణంతో ఫ్యామిలీస్ని కలిపే పద్ధతిలో ఉమ్మడి కుటుంబాలు. నేను ఆలోచించేది ఏంటంటే, ఇప్పుడున్న అమ్మాయిలు, మీరు దయచేసి అపార్థం చేసుకోవద్దు, ఆగ్రహించకండి. ఇప్పుడున్న జనరేషన్ ప్రకారంగా నేను చెప్తున్నది ఏంటంటే, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వాళ్ళకి అవగాహన లోపం అండి. వాళ్ళకేం కావాలో వాళ్ళకి తెలియదండి. ఏదో సాఫ్ట్వేర్ జాబ్లో ఉన్నా, ఇంకో జాబ్లో ఉన్నా, నెలకు 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నాం, ఇంటి రెంట్ ఒక 20-30 కడుతున్నాం, మిగిలిన 70 నాన్న అడిగినా అడగకపోయినా ఇది హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం, ఇదే జీవితం అనుకుంటున్నారో అది జీవితం కాదండి. జీవితం అంటే కలిసి ఉండటమే జీవితం అండి. ఎంటైర్ ఫ్యామిలీ కలిసి ఉండటమే జీవితం. పెళ్లి చేసుకుంటున్నారు, 15 రోజుల్లో విడిపోతున్నారు, 30 రోజుల్లో విడిపోతున్నారు. సరే, నాలాంటి పెద్దవాడో లేకపోతే మీలాంటి వాళ్ళు ఇంకో 4 కలిసి, ఒరే బాబు ఈ 15 రోజుల్లో విడిపోవడం, 20 రోజులు విడిపోవడం కరెక్ట్ కాదు, ఇంకొంతకాలం కాపురం చేయండి, మీరు డెఫినెట్గా కలిసే ఉంటారని మేము నమ్ముతున్నాం. ఈ సంవత్సరంన్నర తర్వాత కూడా మీరు విడిపోవాలనుకుంటే విడిపోండి. అంటే ఇప్పుడు వీళ్ళు ఈ 15 రోజులు 20 రోజుల్లో విడిపోవాలనుకున్న వాళ్ళు విడిపోతున్నారు. దీని తర్వాత నెక్స్ట్ ఒక సంవత్సరంన్నరకు కూడా ఇంక ఏముంది జీవితం అని అప్పుడు విడిపోతున్నారు. టోటల్గా ఈ డైవర్స్ సంఖ్య పెరిగిపోయిందమ్మా. అది మార్కెట్లో వెలుగులోకి వచ్చినా రాకపోయినా ఈ డైవర్స్ సంఖ్య పెరిగిందని. వీటి మీద మనం సినిమాలు తీయగలుగుతున్నాం, వాళ్ళకి అవగాహన కల్పించగలుగుతున్నాం. మేము ఇటువంటి కథే ఒకటి తయారు చేసి, ఇంచుమించుగా నేను పి. సునీల్ కుమార్ రెడ్డి గారు, నేను కూడా ఆయన డైరెక్టర్, నేను ప్రొడ్యూసర్గా కొన్ని సినిమాలు తీసామమ్మా. అలాగే మేము కూడా ఇటువంటి సినిమా తీయాలనే ఉద్దేశంతో కథ కోసం మీలాంటి పిల్లలను లేకపోతే ఇంకొక 4 పెద్దవాళ్ళని ఇలా ఎంక్వైరీ చేయటం, వాళ్ళ ఉన్న విషయాలు మేము తీసుకుని నోట్ చేసుకోవడం, ఇవన్నీ జరిగినాయి. కానీ చూస్తారా చూడరా అనే సందిగ్ధంలో అది ఆపుకోవడం జరిగిందమ్మా. కానీ ఇలాంటి పిల్లల మీద, ఎందుకంటే సమాజానికి మనం ఏదోటి ఇవ్వగలిగి ఉండాలి. కేవలం యాక్షన్ సినిమాలో లేకపోతే మన డబ్బు కోసం మన సినిమాలు తీయటం కాకుండా సమాజానికి ఉపయోగపడేటట్టుగా ఒక రైతాంగం మీద కానీ, ఇప్పుడు గతంలో రామారావు గారి సినిమాలు చూడండి, ప్రతి దాంట్లో ఏదో ఒక సందేశం ఉంటుంది. అలాగే నాగేశ్వర గారు ఏదో ఒక సందేశంతోనే సినిమా తీసేవారండి. కేవలం ఇప్పుడు ఏదో యాక్షను లేకపోతే యూత్కి ఈ డ్రగ్స్ మీద కానీ అవి కానీ ఇవి కానీ వీటిలోనే సినిమాలు తీయగలుగుతున్నాం, కానీ వాళ్ళకి ఏదో ఒక సందేశం ఇవ్వాలంటే ఎవరి వల్ల చేయట్లేదు. అంటే మనకు రిస్క్ ఎందుకని అంటుంటున్నారు. నాలాంటి వాడు అలాగే రిస్క్ చేయలేడు. సెటిల్ అయిపోయినటువంటి హీరోలు అన్నా సంవత్సరానికి ఒక్క సినిమా. ఇప్పుడు మనకు 10-15 మంది పెద్ద హీరోలు ఉన్నారు, వాళ్ళు 2 ఏళ్ళకు ఒక సినిమా చేస్తారు. 2 ఏళ్ళకు సంవత్సరానికి మీరు ఎలాగో ఒక సినిమా చేస్తారు కాబట్టి దాంట్లో కొద్ది రోజులు తగ్గించుకొని ఒక 6 నెలల్లో 3 నెలల్లోనో ఇలాంటి సినిమాని తీసి సమాజానికి, అది బహుశా మీకు డబ్బు రాకపోవచ్చు. చిరంజీవి గారు రుద్రవేణ తీశారు, ఇంకొక సినిమా తీశారు, అలాగే శోభన్ బాబు గారు దేవాలయం అనే సినిమా చేశారు. వీళ్ళు కొంత ఓన్ రిస్కులతో చేసిన సినిమాలు ఇవన్నీ. అలాగే ఇప్పుడున్న హీరోలు కూడా మన సమాజాన్ని, మనిషి బ్రతికితే 100 సంవత్సరాలు బ్రతకడమ్మా. నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితుల్లో 100 అంటే ఎవరో పూర్వం
ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు బ్రతికారంటే అది వేరు తీసేయండి. 100 సంవత్సరాలు బ్రతకడం జరిగే పనే కాదండి. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు టబా కట్టేస్తాడండి. ఈ 70 సంవత్సరాలు 80 సంవత్సరాల్లో మనం పోరాడి చేసిందంతా 50 సంవత్సరాలకు వచ్చేటట్టుగా అయిపోతుంది. 50 నుంచి 60 సంవత్సరాలు వచ్చేటట్టుగా మనం చేయగలిగినంత చేసేస్తున్నాం. కనీసం ఈ 10 సంవత్సరాల్లో ఉన్న సమాజానికి ఎంతో కొంత మనం ఉపయోగపడే సినిమాలు తీస్తే, అంటే నేను మిగిలిన వ్యవహారాల్లో నాకు నైపుణ్యత లేదు కాబట్టి, మిగిలిన వ్యవహారాలు నాకు తెలియదు కాబట్టి, నాకు తెలుస్తున్నది సినిమాయే కాబట్టి నేను సినిమా గురించే చెప్తున్నానండి. ఈ సినిమాలో ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా తీస్తే బాగుంటుందని నా ఆలోచన. అవును సార్, నిజంగా నాకు కూడా అనిపించింది ఉమ్మడి కుటుంబాలకి వాటికి. అవునమ్మా, ఇప్పుడు మీరు ప్రభాకర్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు పండంటి కాపురం. ఆయన దగ్గర అంత స్తోమత లేదు. కృష్ణ గారి దగ్గరికి వెళ్ళాడు, కథ చెప్పాడు. సార్ నేను ఇది ఇలా అనుకున్నాను కానీ నా దగ్గర అంత స్తోమత లేదు. సరే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు, నాకు అర్థమైందండి అది. ఈ సినిమాని తీస్తే సమాజానికి ఉపయోగపడుతుంది, మీకు 4 రూపాయలు వస్తాయి. వెంటనే రామారావు గారు సలహా తీసుకున్నారు, డెఫినెట్గా బాగుంటుంది బ్రదర్ మీరు చేయండి అన్నారు. పండంటి కాపురం సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అమ్మా. దాంట్లో హీరోయిజం అంటే ఏం ఉండదమ్మా. ఎస్వి రంగారావు గారి క్యారెక్టర్ తీసుకోండి, గుమ్మడి గారి క్యారెక్టర్ తీసుకోండి, కృష్ణ గారి క్యారెక్టర్ తీసుకోండి, అలాగే వెనకాల ఉన్న జమున గారు, దేవిక, విజయ నిర్మల గారు, ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ సపరేట్గా ఉంటుందండి. మరి ఆ సినిమా ఎందుకు ఈరోజు టీవీలో వస్తే టీవీని అతుక్కుపోతారండి నాబోటి వాళ్ళు చాలామంది. అంటే మీరు చూడకపోవచ్చేమో కానీ ఎప్పుడు కూడా ఉమ్మడి కుటుంబాల్లో ఉండేంత గొప్ప మాధుర్యం ఈ విడిపోయిన కుటుంబాల్లో ఉండదమ్మా. 10 మంది ఇప్పుడు మీరు ఒక తాడు పేని లాగితే, అంటే పేనటం అంటే అమ్మో ఒక తాడుని తయారు చేయటం అనమాట అండి. సింగిల్ దారాలతో ఉంటే ఉత్తిన టుప్మని దిగిపోద్దండి. అది గట్టిగా మనం పేని లాగంటే తెగదు. దాన్నే మనం బండరాళ్ళు ఇవన్నీ లాగడానికి ఉపయోగిస్తాం. అదే ఉమ్మడి కుటుంబం. ఎంతటి సమస్యనైనా ఉమ్మడి కుటుంబంలో ఎదుర్కొంటుంది. మనం 4 అన్నదమ్ములు, 4 అక్క చెల్లెలు అందరం కలిసామనుకోండి, ఒక సమస్య వచ్చింది, అందరూ కలిస్తే ఆ సమస్య క్లియర్ అయిపోతుంది. ఒక్క వ్యక్తి చేయాలన్నది క్లియర్ కాదు. వాడికి 1 సంవత్సరం పట్టవచ్చు, 2 ఏళ్ళు పట్టవచ్చు. అందరం కలిసామనుకోండి ఆ సమస్య ఉత్తినట్టు ఉప్పమంటుంది. ఎప్పుడు కూడా ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నంత గొప్పతనం దేంట్లోనే ఉండదమ్మా. డెఫినెట్గా ఉమ్మడి కుటుంబాలు ఉండాలి, కలవాలి. అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రులకి, అలాగే తల్లిదండ్రులు కూడా మారాలి. ఈ ఇంకొక పాయింట్ నేను చెప్తున్నానండి. అంటే నేను ఎందుకు చెప్తున్నానో నాకు తెలియదు. మీరు అడిగారు అని చెప్తున్నానా లేకపోతే నా మనసులోనే బాధ ఉందో నాకు తెలియదు. కానీ తల్లిదండ్రుల్లో కూడా మార్పు రావాలమ్మా. ఈ సాఫ్ట్వేర్ వీటి వల్ల ఏమవుతుందంటే, ఒక అమ్మాయి జీతం సంవత్సరానికి 12 లక్షలు, నెలకి ₹1,00,000. ఆ అమ్మాయి యుక్త వయసుకు వచ్చేసింది. 30 సంవత్సరాలు వచ్చేసినాయి. 30 సంవత్సరాలు వచ్చినా ఇంకా పెళ్ళి ఎందుకు చేయట్లేదమ్మా? అంటే ఈ అమ్మాయి ఇన్కమ్ సంవత్సరానికి ₹12 లక్షలు చెప్పిన ఇంకో 4 ఏళ్ళు ఆడితే 50 లక్షలు వస్తుంది. ఓ 25 లక్షల్లో పెళ్లి చేస్తే ఇంకో 25 లక్షలు మాకు స్టాండ్ బై కింద ఉంటుంది. మేము బ్రతకగలం. తప్పమ్మా అది 100కు 100% పొరపాటు. అమ్మాయి మీద మనం ఆధారపడి బ్రతకడం ఏంటమ్మా? అమ్మాయి యుక్త వయసు వచ్చిన వెంటనే అమ్మాయికి పెళ్లి చేసి పంపించాలి. ఇంకా అమ్మాయి ఇన్కమ్ను మనం ఆశించకూడదు. భగవంతుడు మనకి ఏది ఇచ్చాడో అదే ప్రాప్తం. కేవలం పిల్లల మీదే బ్రతకాలనుకోవడం కూడా తల్లిదండ్రులు పొరపాటు అవుతున్నారు. తల్లిదండ్రులు కూడా మారాలి, అలాగే పిల్లలు కూడా మారాలి. యావత్ భారతదేశం సస్యశ్యామలం అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీరు సినిమా ఇండస్ట్రీని కాకుండా లేకపోతే మానవీయ కోణంలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.